ఐపీఎల్ 17వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి సత్తా చాటింది. క్రమంగా ప్లే ఆఫ్స్ రేస్ లోకి దూసుకొచ్చేస్తుంది. ముంబై ఇండియన్స్ తో ఈ రోజు శనివారం జరిగిన మ్యాచ్ లో 10 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ హై స్కోరింగ్ పోరులో ఢిల్లీ తడాకా చూపించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకి 257 పరుగుల భారీ స్కోర్ సాధించగా ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై బ్యాటర్లు కూడా చివరి వరకు పోరాడారు. కానీ చివరిలో 10 పరుగుల తేడాతో ఓటమి పాలవలసి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ యువ స్టార్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ 27 బంతుల్లో 84 పరుగుల మెరుపు అర్ధశతకంతో రెచ్చిపోయాడు. ఢిల్లీ భారీ స్కోర్ కు మంచి పునాది వేశాడు. ఆ తర్వాత షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్ అదరగొట్టడంతో ఢిల్లీకి భారీ స్కోరు వచ్చింది. ఇక ఛేదనలో ముంబై బ్యాటర్ తిలక్ వర్మ ఆఖరి వరకు పోరాడాడు. అయితే చివరి ఓవర్లో రన్అట్ అయ్యాడు. మొత్తానికి 10 పరుగుల దూరంలో ముంబై ఓడిపోవాల్సి వచ్చింది. ఇక మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఈ మ్యాచ్ లో పేలవమైన వ్యూహాలు పరాజయానికి కారణమయ్యిందని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఈ విజయానికి మేము చాలా దగ్గరగా వచ్చాం. అలాగే మిడిల్ ఓవర్లలో కాస్త మెరుగ్గా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు హార్దిక్ పాండ్యా. అయితే ఢిల్లీ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ అద్భుతంగా ఆడాడు. క్యాలిక్యులేటెడ్ రిస్క్ షాట్లు ఆడాడు. అతడు మైదానంలో గొప్ప ప్రదర్శన చేశాడు. అలాగే మేము టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవటం ఓటమికి ప్రధాన కారణమైందని హార్దిక్ పాండ్యా తెలిపాడు. మొత్తానికి ముంబై ఓటమికి 2 ప్రధాన కారణాలు. టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకోవడం పెద్ద తప్పు. ఎందుకంటే ఈ సీజన్ లో ఆడిన అరుణ్ జైట్లీ స్టేడియంలో 2 మ్యాచ్లు కూడా ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఇకపోతే ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 41 పరుగులు ఇవ్వటం కూడా మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం పడింది. ఇక ఢిల్లీ జట్టు ఓపెనర్ జేక్ ఫ్రేజర్ విధ్వంసం కూడా ముంబై ఓటమికి ప్రధాన కారణం.